ఈ మెట్టుకి నేనైనా అన్నైనా మీరైనా మనందరం అయినా రాగలిగాం, ఉన్నాం, నిలిచి ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? అది మన ప్రతిజ్ఞ, మన తీర్మానం, మన పట్టుదల కాదు. మనల్ని ఒక దారి చెయ్యాలి అని అది ఆయన పట్టుబట్టాడు. పట్టుదల ఎవరిదో తెలుసా? ఆయనది. నిర్ణయం ఎవరిదో తెలుసా? ఆయనది. మనల్ని సుందరమైన పాత్రగా చేయాలన్న తీర్మానం ఎవరిదో తెలుసా? ఆయనది. అందుకే మనం వదిలిన ఆయన వదల్లా, మనం మరచిన ఆయన మరవలా, మనం విసర్జించిన ఆయన విసర్జించలా. కొన్ని పరిస్థితులను మన జీవితంలోకి రానిస్తాడు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆయన 100కి 100% మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి కొంతమందిని మన నుండి తొలగిస్తాడు, కొంతమందిని మనకు యాడ్ చేస్తాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు ఆయన చేతికి అప్పగించుకున్నావు గనక నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పిల్లరా, దేవునికి రెండూ తెలుసు. దరిద్రుణ్ణి తెచ్చి సింహాసనం ఎక్కించడం తెలుసు, పిచ్చి చేష్టాలు చేస్తే ఒక్క తన్ను దాన్ని అక్కడి నుంచి పడేయటం కూడా తెలుసు. దీన స్థితిలో ఉన్నావా? దరిద్రగుట్టు స్థితిలో ఉన్నావా? శాపాన్ని అనుభవిస్తున్నట్టు ఉన్నావా? అవమానాల్లో నువ్వు ఉన్నావా? ఓకే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు, దేవుని పాదాలు పట్టుకుంటున్నావు, మొర్ర పెట్టుకుంటున్నావు. దేవుడు తప్పకుండా నీకు తోడ్పాటు అందిస్తాడు. తప్పకుండా ఆయన నీ కొమ్ము హెచ్చిస్తాడు. తన చిత్తమును బట్టి ఇప్పుడో కొంతకాలానికో నీ విశ్వాస్యతను బట్టి, తన విశ్వాస్యతను బట్టి తప్పకుండా దేవుడు నీ కొమ్ము హెచ్చిస్తాడు. ఇప్పుడు ఆయన దగ్గర మొరపెట్టుకుంటున్నావు కనుక నిన్ను కరుణింపక మానడో, నిన్ను ఆశీర్వదించక మానడో, నిన్ను వర్ధిల్లింప చేయక మానడో, నిన్ను ఎత్తి పట్టక మానడో. తప్పకుండా ఆశీర్వదిస్తాడు, తప్పకుండా హెచ్చిస్తాడు. అన్నా, నేను విశ్వాసనే కదా, ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు ఏంటి, కష్టాలేంటి, ఈ బాధలేంటి, ఈ ఇరుకులు, ఈ ఇబ్బందులు ఏంటన్నా అనుకుంటున్నావా? దేవుడికి అన్నీ తెలుసు. దేవుడికి నీ విషయం ఎక్కడ కూడా మరుగులేదు. మరి ఎందుకు వస్తున్నాయంటే నీ విశ్వాసం నాణ్యత పెంచడానికి, నీ విశ్వాసాన్ని వృద్ధి చెందించడానికి, నీ విశ్వాసం యొక్క విలువ ఎండి బంగారాల కంటే విలువైనదని నువ్వు గ్రహించడానికి, నీ విశ్వాసములో నుండి ఒక అద్భుతమైన ఫలమును రాబట్టాలని దేవుడు నీకు పరీక్షలు పెడుతున్నాడు. ఆ ఫలం ప్రపంచానికి కావాలి. నీ జోలికి ఎవడన్నా వచ్చాడనుకో, ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అశేష పిల్లరా, దేవునికి రెండూ తెలుసు. ఈ మెట్టుకి నేనైనా అన్నైనా మీరైనా అన్నా, నేను విశ్వాసనే కదా, ఎందుకు